రైతు సోదరులకు నమస్కారం. నాది విఎంఆర్ సీడ్స్ కుంట, పెద్దారవీడు మండలం, మార్కాపురం జిల్లా. నాది విఎంఆర్ సీడ్స్ షాప్ ఓనర్. నేను హనుమాన్ 702 అనే విత్తనాన్ని, సిగ్నోవా సీడ్స్ హనుమాన్ 702 అనే విత్తనాన్ని ఎంగల్రెడ్డిపల్లె గ్రామం, గిద్దలూరు మండలం, మార్కాపురం జిల్లా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎంగల్రెడ్డిపల్లె గ్రామంలో ఈ రైతులను రంగారెడ్డి అన్న రైతు, ఆయన అడిగి తెలుసుకుందాము. రంగారెడ్డి అన్న, ఇది ఎక్కడ తీసుకొచ్చావు, ఏంది? విఎంఆర్ సీడ్స్ కుంట దగ్గర తీసుకొచ్చానండి. సిగ్నో కంపెనీ హనుమాన్ 702 ఎకరన్నరగా తెచ్చానండి. ఇవి 15 ప్యాకెట్లు తీసుకొచ్చాను. ఇది నీకు నల్లికి తట్టుకోవటం, దాని ప్రభావం ఎలా ఉందన్న? నల్లికి బ్రహ్మాండం తట్టుకుంటుందండి, ఇబ్బంది ఏం లేదు. ఇది కాయ సైజు కానీ? కాయ సైజు బాగానే ఉంది, చూడండి మీరు కానీ బాగానే ఉంది. చిక్కటి కాపేనా? కాపు చికెన్ కాపేనండి. ఎన్ని క్వింటాలు అవ్వచ్చు అన్న? నేను 30 క్వింటాలు అని అంటున్నాం. 30 క్వింటాలు రావచ్చు అంటున్నారు. ఏం వెరైటీ అన్నది? సిగ్నో కంపెనీ హనుమాన్ 702. కాయ సైజు కానీ క్వాలిటీ కానీ ఎటువంటి ఇబ్బంది లేదా? క్వాలిటీ ఇబ్బంది లేదండి, క్వాలిటీ ఇబ్బంది లేదండి, బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. మీరు ఎక్కడి నుంచి వచ్చారన్న ఇది చూడటానికి, ఫీల్డ్ చూడటానికి? ఎర్రగొండపాలెం మండలం అన్న, గురిజేపల్లి గ్రామం. మాకు ఒక ఆయన చెప్పాడు, ఇక్కడ గిద్దరూరు దగ్గర బాగా వెంకరెడ్డిపల్లి అనే ఊళ్ళో భలే ఉండే తోట, మీకు తెలియని ఎట్టు ఉన్నాయి తోటలు అన్నారు. మా విత్తనం సరైనది కాదని మేము ఆలోచించినాము, కానీ విత్తనం ఎట్లా ఉంటుందా చూద్దామని ఈ తోట దగ్గరికి వచ్చాము. గిద్దలూరు వచ్చాము, గురిజేపల్లి వచ్చి ఈ తోటను చూసినాక అసలు విత్తనం వేసుకోవాలి, ఇట్లా పండించుకోవాలా, దీనికి ఒక పురుగు కానీ, ఒక నల్లి కానీ, ఒక దోమ కానీ లేకుండా తక్కువ మందులతో ఎక్కువ దిగుమతి, అంటే ఎకరాకు 35 క్వింటాలు కాస్తున్నది ఈ రోజుల్లో. అంటే అసలు దీనికి తెగులు అనేది సొడసలేదు. ఇట్లా విత్తనం వేసుకుంటే మన రైతులైన వాళ్ళు బాగుపడతాము, మనకు బాగా దిగుబడి వస్తుంది, బాగా రేటు ఉంటుంది. కాయ చూడు ఎంత పొడుగుందో, ఏం కథ, కాయ సైజు కానీ క్వాలిటీ కానీ బ్రహ్మాండంగా ఉంది. చూద్దాము, చూసిన తర్వాత మాకు అంత పట్టింది. చూడండి ఎంత నీట్ గా ఉందో కాయ కూడా. ఇప్పుడు మాకు ఆలోచన ముడత గానీ ఏం మాట్లాడారు, ఎవరైనా దయ ఉంచి అట్లాంటిది కూడా ఇందులో లేదు. చూడండి మర్చిపోకుండా వచ్చే సంవత్సరం వేసుకోండి, బాగా దిగుమతి వస్తుంది, బ్రహ్మాండంగా ఎచ్చరేటుగా పడుద్ది. చూడండి ఏ విధంగా పచ్చికాయ కూడా ఎంత క్వాలిటీ. రైతులకు నట్టం అనేది రాకుండా బ్రహ్మాండం కాసి కింద నుంచి చెట్టు కూత ఉరిగిపోయి తట్టు కాసిందంటే సామానం కాదు ఈ తోట. మనము నీళ్ళు కడుతున్నాం, మనము మందు కొడుతున్నాం, కానీ ఇంత బాగా. కానీ ఈ తోటకు, ఈ విత్తనానికి బ్రహ్మాండం సూట్ అయింది, సూపర్ ఉంది తోట. చూడండి ఒకసారి మీరు, ఎవరైనా దయ ఉంచి రైతులు ఈ విత్తనం వేసుకోండి, మనకు బాగా దిగుమతి వస్తుంది, తెగులు తట్టుకుంటుంది, వాటర్ తట్టుకుంటుంది, మంచి కాపు, మంచి పిందె. చూడు నెల పెట్టినట్టే పడుతుంది, ఊడిపోయింది లేదు, రాలిపోయింది లేదు, నెంబర్ 1 ఉంది, ఎక్సలెంట్గా ఉంది తోటలు. మీరు ఎవరైనా మర్చిపోకుండా దయ ఉంచి వేసుకోండి, బాగా పడుతుంది. అది ఈ సిగ్నోవా సీడ్స్ హనుమాన్ 702 అనే ఈ రకము మొన్నటి వర్షాలకు ఇంత వర్షమై ఇంత డ్యామేజ్ అయినా కూడా రైతులు చాలా ఇబ్బంది పడరు. అలాంటిది వాతావరణంలో కూడా ఇది ఎక్సలెంట్గా నల్లికి తట్టుకోవటం కానీ, కాపు సెట్ అవ్వటం కానీ, ఫ్లవరింగ్ రావటం కానీ, ఫ్లవర్ డ్రాప్ అవ్వకుండా ఉండటం కానీ, వీటన్నిటికి చాలా బాగుంది వెరైటీ. ఏమన్నా బాగుందన్న రంగారెడ్డి అన్న? సూపర్ ఉంది అన్న, ఎవరైనా తీసుకోమని. మీరు ఎక్కడి నుంచి వచ్చారన్న? మేము చంద్రానిపల్లి గ్రామం, ఎర్రగొండపాలెం మండలం, జిల్లా అన్న? జిల్లా మార్కాపురం జిల్లా. మేము ఒక రైతుమే. తోట బాగుందంటే ఎల్లారెడ్డిపల్లె, ఇది ఎంగల్రెడ్డిపల్లె, గిద్దలూరు మండలం, ఎంగల్రెడ్డిపల్లె. తోట ఇదే కొంచెం హనుమాన్ 702 సిగ్నోవా సీడ్స్ కంపెనీ వారి హనుమాన్ 702. చూడండి కాపు కానీ క్వాలిటీ కానీ ఎక్సలెంట్ గా ఎలా ఉందో. బాగుంది అంటే వచ్చిన మన చూడటానికి పర్వాలేదు, 30 నుంచి 35 వరకు వస్తాయి, ఇబ్బంది ఏం లేదు. మీరు ఒక రైతుగా పక్క రైతులో చెప్పి వేసుకోవచ్చు అనే ఆడాల్సిన అవసరం లేదు. నెంబర్ 1 క్వాలిటీ కానీ బాగుంది, సైజు కానీ ఏది కానీ ఫస్ట్ నుంచి కానీ కింది వరకు నెంబర్ 1 తోట మళ్ళా స్టెప్ కానీ మళ్ళా బ్రహ్మాండంగా వచ్చింది. ఒకళ్ళు చెప్పేది కాదు, ఒకళ్ళు చేసేది. నెంబర్ 1 ఒకే సైజు డైరెక్ట్ గా నెంబర్ 1 ఉంది అన్న. మనం వేసుకోవాల్సిన విత్తనమే ఇది, మనందరికి మనకు ఉపయోగపడుతుంది ఇది. దీనివల్ల మనం నష్టం ఏం లేదు. విత్తనం అయితే బ్రహ్మాండంగా ఉంది. నల్లికి కానీ, ఈ టిప్పులు నల్లికి, వాతావరణానికి ఆపు కలిగిన విత్తనం అంటే ఇదేనన్న. సీడ్స్ బాగుంది, మనం కాలు లేదు, ఒక క్వాలిటీ కానీ చూద్దామంటే కానీ లేదు. మనం వచ్చి కానీ దెబ్బతిన్నాం కాబట్టి
ఇత్తనం నేను 30 చిల్లర అయితే అనుకుంటున్నాను. అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికి కూడా నల్లి లేదు, నల్లి లేదండి దీనికి, ఫ్లవరింగ్ కూడా ఉంది ఇప్పుడు కూడా. ఇంకా దీనికి కాపు ఏసీ వచ్చే కోసినాక ఉద్దేశం ఏసీ ఉంది. వేస్తే ఇంకా బాగానే ఉంటుందండి. ఇంకా బ్రహ్మాండంగా మార్చి వచ్చే నేను చూసినంత లెక్కడ ఇంత మాత్రం ఈ ఇత్తనం వేసిన వాళ్ళు తక్కువ, ఈ ఇత్తనం తెలియక వేయలేదు. ముందుకు మాత్రం వేసుకోండి, నెంబర్ వన్కు పండుద్ది. ఎవరు ఇబ్బంది పడాల్సిన పని లేదు. మన కొత్త అనుకున్నాము తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుమతి వస్తుంది. కొత్త అనుకున్నాము, ఇంత దూరం వచ్చి చూడాల్సింది కూడా ఈ విత్తనాన్ని అసలు ఎలా కానీ ఉంది? సైజు కానీ ఎట్లా ఉంది మనం చూడాలా? రేటుకు తక్కువ పడుతుంది. ఆటలు అయిపోయిన తర్వాత నెంబర్ వన్ ఉంటుంది. సైజు ఎక్సలెంట్ తోట మాత్రం మేము రైతులమే, మేము కొత్త చూసిపోదాం అసలు ఏంటో పొజిషన్ ఇచ్చినాము. ఇప్పుడు మాత్రం చూసిన తర్వాత అసలు ఎట్లా ఉంది అంటే అట్లా ఉంది. అందరు వేసుకోండి, రైతులు అందరూ బాగుపడతాము, ఇబ్బంది లేదు. వేసేది సరైన చేసుకోవాలి. మనం సార్ పెట్టుబడి పెడుతున్నాం, లక్షలు లక్షలు పెట్టి ఇబ్బంది పడకుండా ఇట్లా ఇత్తనం సరైన ఇత్తనం 10 రూపాయలు ఎక్కువ పెట్టి తెచ్చుకొనేనా బాగా వేసుకొని, బాగా నీళ్ళు కట్టుకొని, మంచి మందులు కొట్టుకొని, ఎరువులు తోడుకొని, మంచి ఎరువు బాగా వేసుకొని చేసుకుంటే బ్రహ్మాండం 35 క్వింటాలకు ఒక్క కింటకు తగ్గదు. తాలుగాని ఒక్క టిక్కి కుదరాదు. నెమ్మది ఒళ్ళు చేను మాత్రం చూడండి, మీరు అందరు చూసి ఆలోచించి ఇత్తనం తెచ్చి మళ్ళీ చేసుకోండి, బ్రహ్మాండం ఉంటుంది. ఇంత హైట్ ఉన్నా కానీ పడుతున్నాను ఎందుకంటే మనందరం రైతులు దెబ్బ తినకుండా, లాసు రాకుండా బాగా ఆ రైతుకు నేను తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుమతి వచ్చినా నాకు సంతోషం ఉండాలి. ఇత్తనం ఇచ్చిన యాలా నేను వచ్చిన టైం కూడా మీరు అందరు వేసుకొని అంటుండ్రు రైతు కోత. మనందరం రైతులు మీరందరూ చెప్పాలా, నేను అన్నీ చెబుతున్నానన్న. మీరు నాయాలు బాగుపడాలా, బాగా దిగుమతి వస్తుంది చెబుతుండ్రు రైతులు. నమస్కారం. ఈ విత్తనం కూడా మన షాప్ నందు విఎంఆర్ సీడ్స్ నందు హనుమాన్ 702 విత్తనం దొరుకుతుంది. రైతులకు నాణ్యత గల విత్తనమే ఇది. రేట్లు కూడా అందుబాటులోనే ఉంటాయి, ఎవరైనా తీసుకోవచ్చు, తీసుకుంటున్నాం, ఇబ్బంది ఏం లేదు. గ్యారెంటీ ఉంటుంది. కుంట సెంటర్లో